అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కడాయిలోకి ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ ఆనియన్ ముక్కల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాక ఒక 3-4 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేసుకొని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ టమోటా ముక్కల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. టమోటా మొత్తం బాగా వేగిపోయినాక మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న ములక్కాయ ముక్కలకి టమోటా గ్రేవీ అంతా పట్టే విధంగా బాగా వేపుకోవాలి. అన్నీ బాగా వేపుకున్న తర్వాత ముక్కలన్నీ మెత్తపట్టడానికి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, జీరా పౌడర్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత గ్రేవీ కోసం 1/2 to 1 గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకొని మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత చూస్తే మన ముక్కలన్నీ ఆల్రెడీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన ములక్కాయ టమోటా కర్రీ రెడీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమోటా కర్రీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.